పుట్టినింటి నుండి మెట్టింటి కోడలై బయలుదేరెను నేడు భూదేవి వధువుగా కోదండరామయ్య కౌగిళ్ళు చేరగా తనువంత మురిసేను సీతమ్మ తల్లిగా చిరునవ్వులతోని నట్టింట సీతమ్మ చిందులేస్తూ తిరిగే మా కంటి పాపలా ప్రేమలను కూడగట్టుకోని మా ఇంటి మహాలక్ష్మి బయలుదేరెను నేడు నీ గుడి ముందాల సీతమ్మ పందిరి గుంజాలే సీతమ్మ పందిరి గుంజాలే సీతమ్మ సుక్కల ముగ్గులే ఆలోచించి ప్రతి ఒక్కరింటికి కూడా వెళ్ళి ఎవరివైనా వివాహ వార్షికోత్సవమైనా ఎవరి పుట్టినరోజైనా అనేది చిన్నగా మాకు 15-20 మందిని కలిపి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆనందపడుతున్నాం, మేము ఆనందపడుతున్నాం. అదే విధంగా మీ ఇంటికి కూడా వచ్చినాము, వాళ్ళ ఇంటికి చందుది అంతకుముందు బర్త్డే. ఈరోజు మన వాసవి సేవా సమితి ఆవిర్భవించి 30 వర్ష భోజనాలు జరుపుకుంటున్న దాంట్లో మన మిట్ట వెంకటకృష్ణ గారు అమరావతి కొంచెం ముందు వెంకటకృష్ణ గారు సత్యమణి రైట్ నాగమణి గారు మాకు మొదటి నుంచి కూడా సహకరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా మా యొక్క వాసవి సేవా సమితి వారి సంస్థలో ఎవరింట్లో కూడా మన సభ్యులలో వివాహ వార్షికోత్సవాలు కానీ పుట్టినరోజులు కానీ ఉన్నట్టయితే వారి ఇంటికి వెళ్ళి వారిని సత్కరించి వారిని ఆనందపరిచి వాళ్ళకు ఆశీర్వదించి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఇలాంటి ముందు కూడా ప్రతి ఒక్క కమిటీ సభ్యునికి వీలైనంత వరకు వీలైన వారందరూ ఇచ్చేసి వారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించి సంస్కారం చేసి రావాల్సిందిగా మా వాసవి సేవా సమితి తరఫున ప్రతి ఒక్క కమిటీని కోరుతున్నాను. ఇంత వెంకటకృష్ణ నాగమణి గారు 31వ వివాహ వార్షికోత్సవం 31వ వార్షికోత్సవానికి మేమందరం ఇచ్చేసినాము. అదేవిధంగా మన కమిటీలో ఎప్పుడైనా కూడా ఎవరైనా వివాహ వార్షికోత్సవాలు కానీ పుట్టినరోజులు కానీ ఎన్ని సంవత్సరాలు అయితే గడుస్తాయో అన్ని సంవత్సరాలు మనం చప్పట్లతో వాళ్ళని ఆనందపరిచి వారిని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా మనం 31 చప్పట్లతో వాళ్ళ వివాహ వార్షికోత్సవంలో పాల్గొని వాళ్ళని ఆనందపరచాలని చెప్పని కోరుకుంటున్నాం. 3, 2, 1, 2, 3, 4